హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి. వాటికి సపరేట్గా వీడియో చేద్దామని సైలెంట్గా ఉన్నాను. అందరూ కమెంట్ చేశారు. అంటే మీకేమైనా ఇప్పుడు స్లేట్ పెన్సిల్స్ తింటున్నారు, మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడిగారు. ప్రజెంట్గా అయితే నాకు ఏ ప్రాబ్లం లేదండి. నేను చిన్నప్పటి నుంచి కాకుండా ఒక స్కూల్ డేస్లో తినేదాన్ని అనమాట. అది బ్యాడ్ హ్యాబిటే, కానీ అడిక్ట్ అయిపోయాను. దానివల్ల తింటూ ఉన్నాను. అప్పటి నుంచి కూడా నాకేం ప్రాబ్లం ఏం లేదండి. అంటే మధ్యలో కొన్ని ఇయర్స్ తినలేదు, కానీ దాన్ని చూసినప్పుడు అడిక్ట్ అయిపోతున్నాను, తినాలనిపిస్తుంది. సో తింటున్నాను అనమాట. ఇంతవరకు నాకైతే ఏ ప్రాబ్లం లేదు. ఇంకా మీద కూడా రాకూడదని దేవుని కోరుకుంటున్నా. నాకు చిన్న బాబు ఉన్నాడండి, అందువల్ల నేను వీడియోస్ పెట్టడానికి కొంచెం లేట్ అవుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో చేయండి. నేను లేట్ అయినా పర్లేదు, వెంటనే మీకు రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా మీరు అడుగుతున్నారు కదా, రిక్వెస్ట్ వీడియోస్ కొన్ని క్లే పాట్తో, నకుమట్ పేస్ట్తో అలా చేయమని చెప్తున్నారు. నాకు స్టాక్ లేదండి. స్టాక్ వచ్చినప్పుడు నేను చేస్తాను. ఇంకా నాకు స్లేట్ పెన్సిల్స్ అంటేనే చాలా ఇష్టం అండి. ఇప్పుడు మీకు వీడియోస్ చేసి పెడుతున్నాను కదా, స్లేట్ బార్స్ అవన్నీ, అవి అంత పెద్దగా టేస్ట్ అయితే లేదండి. జస్ట్ ఎత్తి అరోమా ఉంటుంది, కానీ స్లేట్ పెన్సిల్స్ లాగా టేస్ట్ అయితే లేదండి. మీకోసమని నేను స్టాక్ తెప్పించుకొని మళ్ళీ వీడియో చేస్తున్నాను. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు కావాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేయండి. నాకు స్టాక్ తెప్పించుకోవడానికి నాకు 15 days 20 days అలా పడుతుంది. మ్యాక్సిమం నేను తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇంట్లో కొన్ని వీడియో తీయాలంటే కొంచెం టైం పడుతుంది. దానివల్ల మీరేం అనుకోవద్దండి ఫ్రెండ్స్. మీకోసమని నేను త్వరగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మ్యాక్సిమం నేను స్లేట్ పెన్సిల్ వీడియోసే పెడతాను. అవైతే నాకు అవైలబుల్లో షాప్లోనే దగ్గరలోనే ఉంటుంది కాబట్టి స్లేట్ పెన్సిల్స్ అవైలబుల్లో ఉంటాయి. నేను మీకు అదైనా సరే చేసి పెడతాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అని చాలామంది అడుగుతున్నారు. అంటే ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ టైంలో కూడా తిన్నాను ఫ్రెండ్స్. అంటే అది చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో తినాలనిపిస్తుంది. దానివల్ల అడిక్ట్ అవ్వకండి. నేనైతే వదులుకోలేకపోయినాను ఫ్రెండ్స్. నేను అప్పటికి గ్యాప్ తీసుకున్నాను స్లేట్ పెన్సిల్స్ తినకూడదని, కానీ మళ్ళీ చూస్తే మళ్ళీ ఖచ్చితంగా వాటికి అడిక్ట్ అయిపోతున్నాను. ఇప్పుడు మా బాబు స్కూల్కి వెళ్తున్నాడు. మా బాబు స్కూల్కి వెళ్ళే టైంలో కూడా నాకు వీటిని చూసినప్పుడు తినాలనిపిస్తుంది. దీనివల్ల మళ్ళీ కంటిన్యూషన్ వచ్చింది ఫ్రెండ్స్. దీనికి మించి వేరే అయితే ఏం లేదు. నేను వీడియోస్ చేస్తుంటా ఫ్రెండ్స్, మీకోసమైనా చేస్తుంటా నేను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాలామంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్ ఫ్రెండ్స్.